టీచర్గా ఉండి లెటర్ ఇచ్చింది నేనే కానండి, రాసింది మాత్రం కార్తిక్ గారు అండి. బాగా మండుతున్నట్టుంది ఏదోకి. ఏంటి ఇండైరెక్ట్ గా రిక్వెస్ట్ పెడుతున్నావా? హాయ్ వ్యూయర్స్, నేను చేయబోయే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నా వీడియో నేను చెప్పే విధానం ఎలా ఉందనుకో కామెంట్ చేయండి. సో నేను చెప్పే మూవీ రివ్యూ ఇప్పుడు వచ్చేసి మన ఎన్టీఆర్ బామ్మర్ది ఉన్నారు కదా, సో నార్నేర్ నితిన్ గారు నటించిన మూవీ ఇది. సో ఇందులో యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఇందులో కాశీరెడ్డి కూడా నటించాడు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర సందడి నెలకొంది. సో ఈ వారం 4 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో పరిమిత వ్యయంతో కొత్త తరం నటుల కీలక పాత్రలు పోషించిన సినిమా హాయ్ ఒకటి. కొత్త ప్రతిభని పోషిస్తూ సినిమాలు తీస్తున్న GA2 సంస్థ ఈ సినిమాని నిర్మించడం గమనార్హం. కథానాయకుడిగా హీరోగా ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ నటించడంతో పాటు భారీ సినిమాల మధ్య కూడా ప్రత్యేకమైన ప్రచారంతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో ఈ మూవీ నేను రివ్యూ లేట్గా చేశాను, కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ మూవీలో ఎవరు ఎలా చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మెయిన్గా చెప్పాలంటే మూవీ నితిన్ నటన ఆకట్టుకుంటుంది. ఆయన తన మొదటి సినిమా కంటే ఇందులో నటనకు అవకాశం దొరికింది. ఇంకా పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తెలుగు తెరకు కొత్త ఏం కాదు, కొత్త అయినా తన అందం అభినయంతో చక్కగా కనిపించింది. అచ్చమైన గోదావరి అమ్మాయిల తెరపై కనిపించింది. కెమెరా ఫ్లాష్ సౌండ్ కంటిరెప్పలను జోడించి రెండు మేనరిజము హెయిర్ స్టైల్లోనూ తన ఒక ప్రతిభ చూపించింది. రాజకుమార్, కాశీరెడ్డి, అంకిత్ కోయా చేసిన కామెడీ సినిమాకి మరింత హైలైట్. ముఖ్యంగా కాశీరెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది, ఎందుకంటే కాశీరెడ్డి కామెడీ కానీ ఆయన టైమింగ్ కానీ చాలా బాగుంది. తొలి సినిమానే అయినా దర్శకుడు అంజీ కథనాన్ని మలిచిన విధానం బాగుంది. కథలో పెద్దగా మలుపులేమీ లేకపోయినా సన్నివేశాల్లో ప్రేక్షకుల్ని మెప్పించాడు. అమలాపురం పరిసరాల గ్రామీణ నేపథ్యంలో సమీర్ కళ్యాణ్ తన కెమెరాలతో బంధించిన తీరు, చాలా చోట్ల సన్నివేశాలు వర్షంలోనే సాగడం సినిమాకి మరింత కొత్తదనం వచ్చినట్లయింది. సంగీతం విషయానికి వస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిరియాల అందించిన సోఫియానా పాట వీణసొంపుగా ఉండగా రంగనాయకి పాట కూడా డైవర్షన్కు బ్యూటీ పాటలు థియేటర్లకు చాలా మంచి ఊపర్చిచ్చాయి. అజయ్ నేపథ్య సంగీతం సినిమాకి మరో బలమని చెప్పొచ్చు. సో కథనాలు కూడా చాలా బాగున్నాయి. ప్రేక్షకులకు చాలా వినోదాన్ని అందించిందని చెప్పొచ్చు. ఈ మూవీ చాలా వినోదం అందించిందని చెప్పొచ్చు. సో స్నేహం ప్రధానంగా సాగే కథ ఇది. అమలాపురం నేపథ్య చిన్ననాటి స్నేహితులు సినిమా అనగానే అచ్చమైన తెలుగుదనాన్ని గుర్తుకొస్తుంది. అందుకు తగ్గట్టే ఈ ప్రాంతానికి చెందిన మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, అమాయకత్వాలు, వెటకారం ఇలా అన్నిటినీ మెలవించి కథని నడిపించాడు దర్శకుడు. సో ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచే సందడి మొదలవుతుంది. కార్తీక్, పల్లవి ప్రేమ కథ మొదలయ్యాక ఆ ప్రేమ గురించి స్నేహితులకు తెలిసాక తెరపై అల్లరి మరింత గిలిగింతలు పెడుతుంది. స్నేహితుడి ప్రేమ కోసం మిగతా ఇద్దరు చేసే సాయం, ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఆ ప్రేమని పెళ్లి దాకా తీసుకొచ్చేందుకు పడే పాటలు, నవ్వులు పంచుతాయి. అలాగని ఆ అల్లరి ప్రేమ కథ ఇదివరకు తెరపై చూడనేది మేము కాదు, కానీ కొత్తగా సృష్టించారు. సో ఈ మధ్య కాలంలో ఆ తరహా చిత్రం రాకపోవడంతో ఈ సన్నివేశాలని చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని చెప్పొచ్చు ప్రేక్షకులకి. సో ఇంటర్వెల్ తర్వాత సాదాసీదాగానే ముగిసిపోతుంది అనుకుంటే దశలో బలమైన పథక సన్నివేశాలని మలిచే సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాడు దర్శకుడు. వినోద్ కోరంపై తీర్చిదిద్దిన సన్నివేశ సినిమాలో అప్పటిదాకా అనిపించిన లొసుగులేవి కనిపించకుండా చేస్తుంది. ప్రేమకు కులం, మతం అడ్డు రావని కథాంశంతో ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ ఒక్కో దర్శకుడు ఒక్కో శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు. అదే కోవలో దర్శకుడు అంజీ కూడా తన యొక్క స్టైల్లో ఈ మూవీ దర్శకత్వం చేయడం జరిగింది. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.